మైక్ తీసుకోవాలన్నా ఏం అవసరం లేదా? ఓకే. నిన్నటి రోజు మనము ఏం తెలుసుకున్నాము? నిన్న అందరిలో ఉండే భగవంతుడు ఒక్కడే. ఏం తెలుసుకున్నాము? అందరిలో ఉండే భగవంతుడు ఒక్కడే. అది మీరు సాధన చేయకుండా ఏం చేసినా కూడా ఫలితం ఉండదు. మీరు ఏమైనా చేసుకో, ఆసుపత్రికి పో, మాత్రలు తీసుకో, ఏమైనా చేసుకోండి, మీరు అందరిలో దైవాన్ని చూడకుంటే మీకు ఏ బాధలు పోవు, ఏ కర్మ మీకు పోదు, ఏ అనారోగ్యం మీ శరీరం నుంచి పోదు. గుర్తుపెట్టుకోండి పాయింట్. మరి రండమ్మా, మీరు కూర్చోండి. నిన్న ఏం తెలుసుకున్నాము? అందరిలో ఉండే భగవంతుడు ఒక్కడే. అందుకు మన సత్యసాయి బాబు గారు ఏం చెప్పినారు మనకు? లవ్ ఆల్, సర్వ్ ఆల్. చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. చెప్పండి, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఎప్పుడూ సేవ చేస్తూ ఉండండి, ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండండి. ఏ భగవంతుని హృదయాన్ని మనము ఇబ్బంది పెట్టకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అంటే ఎప్పుడు నువ్వు సహాయం చేస్తూ ఉండు, ఎల్లప్పుడూ నీవు సహాయం చేస్తూ ఉండు. చెప్పండి అమ్మా. అంటే అది కాదమ్మా, మీరు పలుకుతే విశ్వంలోకి పోయి తదాసాయి. విశ్వంలోకి పోయి మనం పలకడం వల్ల ఏమవుతుందంటే విశ్వంలో పోయి మనకు తదాస అవుతుంది, మన ఆత్మకు అది ఆశీర్వాదం. మనం ఏమి అనుకుంటూ ఉంటే అదే మనం అయిపోతుంటాం. మనము పరీక్షకు పోతాము, పాస్ కావాలని పోతామా, ఫెయిల్ కావాలని పోతామా? పాస్ కావాలని కదా. పాస్ కావాలని కదా పోయేది. అట్లనే మనము ఈ క్రియాయోగ విద్యను, చాలా గొప్ప విద్య ఇది. యోగా కాదు, ధ్యానం కాదు, వేరే ఇతరత్ర ఏది కాదు. భగవద్గీతలో మనం 18 అధ్యాయాల యొక్క అర్థం ఏం చెప్పినాడంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునితో, నాయన అర్జున, ప్రతి క్షణము నీవు వేటి గురించి ఆలోచన చేస్తావో అదే నీ జీవితము, అదే నీ ఆరోగ్యము, సౌభాగ్యం అని చెప్పినాడు. మనం ఏం ఆలోచన చేస్తున్నాం? ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు అంటే అందరము డబ్బు కోసము ఆలోచన చేస్తున్నాం, డబ్బు వెంట పడుతున్నాం. ఏ దాని వెంట పడుతున్నాము? డబ్బు వెంట పడుతున్నాం. మనం ఎవరము, ఎందుకు వచ్చినాము ఈ భూమి మీదకి, అవన్నీ మర్చిపోయి మన శరీరములో శ్వాస ఉన్నంత వరకు అందరము డబ్బు వెంట పడుతున్నాము. అది అజ్ఞానము, అది అజ్ఞానము. డబ్బు కావాలి, ప్రతి నెల మనకి ఎంత కావాలో అది ఉండాలి, అంతేకాని దానికి మించి నీవు ఎక్కువ ఆలోచన చేస్తే నీ శరీరములో శక్తి తగ్గిపోతుంది, అనారోగ్యం పెరుగుతుంది, ఊపిరేమో వస్తూ పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఊపిరికి ఎక్కువ తక్కువ ఉండదు, మన ఊపిరికి శ్వాసకు ఎక్కువ తక్కువ ఉండదు, కానీ నీ శరీరంలో మార్పు జరుగుతుంది, నీ శరీరంలో మార్పు జరుగుతుంది. శరీరంలో అనారోగ్యంకు రావడానికి కారణం ఏమయ్యా అంటే
ప్రతిరోజు మనము ఎక్కువగా ఆలోచన చేయడం, సంసార విషయము, మన శరీరానికి వచ్చిన అనారోగ్య విషయాన్ని, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంకా ఇతరులను గురించి మనం తప్పుగా ఆలోచన చేయడం, ఇతరుల గురించి మనం తప్పుగా ఆలోచన చేయడం. కానీ స్వామి ఏం చెప్పినాడు? లవ్ ఆల్ సర్వ్ ఆల్. మనం భజన చేస్తున్నాం, విభూతి పెట్టుకుంటున్నాం, మందిరం పోతున్నాం, ఆడ గణేష్ చుట్టూ తిరుగుతాం, చెట్ల చుట్టూ తిరుగుతాం. మళ్ళీ ఏం చేస్తున్నాము? భజన చేసి వచ్చినాక ఆలోచనలో మనకు తేడా ఉంది. స్వామి చెప్పింది మనము ఫాలో కావడం లేదు. స్వామి నేను పుట్టపర్తి పోయినాను, నేను అన్ని తిరిగినాను, పొద్దున ఇడ్లీ సాంబార్ వడ ఉప్మా తిన్నాను, ఎప్పుడు ఉప్మానే పెడతారు, ఎప్పుడు ఇడ్లీ పెడతారు, చూసినాం లెబ్బా, మేము పోయి వచ్చినాం, మాకు స్వామి ఏం చెప్పినాడు? నువ్వు అసలు ఫాలో అయినావా? నువ్వు ఫాలో కాకుండా ఊరికే నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదు. ప్రతిరోజు నువ్వు ఎంతమందిని దైవంగా చూసినావు, ఎంతమందిని భగవంతునిగా చూసినావు, ఎంతమందికి సాయం చేసినావు? స్వామి ఏం చెప్పినాడు? హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. హెల్ప్ అంటే ఏమిటి? సహాయము. ఒక్కరి సాయం చేసినావా? ఒక అట్టిపండు కొనుక్కొని ఒక బీద వాళ్ళకి ఇచ్చినావా? ఎంతసేపు ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు. స్వామి పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు బ్రహ్మచారిగా ఉన్నాడు? ఈ బంధాలన్నిటికీ దూరం ఉన్నాడు. పుట్టుకతోనే పరమాత్మ స్వరూపులు, దివ్యాత్మ స్వరూపులు, ప్రేమ స్వరూపులు, దయాస్వరూపులు, కరుణా స్వరూపులు. పొద్దున్న లేస్తే మన ఆలోచనలన్నీ అజ్ఞానము, తప్పుడు. అది చెప్పేవాళ్ళు లేరు. మనకొచ్చే బాధలన్నీ, మనకొచ్చే అనారోగ్యం అంతా కారణం ఏమయ్యా అంటే మనము ప్రేమతో లేము. అందరి ఎడల, సకల ప్రాణికోటి మీద ప్రేమతో లేము. మనుషులే కాదు, ఒక మనుషులే కాదు, అందరి మీద ప్రేమ లేదు. ఇక్కడ ఎవరైనా ఒక తప్పు పని చేస్తున్నారు, మనకు సంబంధం లేదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి పాయింట్. స్వామి ఏమి? లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఏం చెప్పినారు స్వామి? లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ప్రతిరోజు నేనేం అడుగుతా తెలుసా? పరమాత్మ, ఈరోజు నేను ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయము చేయాలి? మీరు అడుగుతున్నారా ఇట్లా ప్రతిరోజు? ఎందుకు అడగడం లేదు? డబ్బు మీద డబ్బు ఉంది, ఉండని, తప్పు కాదు. డబ్బు మీద ఉండడం తప్పు కాదు, మనం బ్రతకడానికి కావాలి. అయితే కనీసం ₹1 దానం చేసినావా? అసలు ఈ పుట్టపర్తి భూమి మీద దానం చేస్తే ఎంత గొప్ప అనుభవాలు పొందినానంటే నాకు తెలుసు. అది మామూలు అనుభవాలు కాదు, మామూలు మనుషులు అనుభవాలు కాదు. పార్థి పరమేశ్వరులు నాకు దర్శనం ఇచ్చినారు. వాసవి సత్రంలో స్వామి పటం దగ్గర విభూతి పెట్టుకొని ఇలా గుంజలు తీస్తే టక్కున ఒక కవర్ వచ్చింది. కవర్లో ఎండాకాలంలో 2 మామిడి పండ్లు, ఒక దాంట్లో వడ అంటే నాకు చాలా ఇష్టం. 2 మామిడి పండ్లు, ఒక పండు ఓం నమ శివాయ అని ఒక ముస్లాంకి ఇస్తే పార్థిదేవి కనపడింది. రెండోది తినబుద్ధి అవుతుంది, మామూలు పళ్ళు కానే కదా అవి. అది తిందామా? వడంటే ఇష్టము, వడ ఈ బుద్ధి కాదు, మామిడి పండు ఈ బుద్ధి కాదు, లోపలికే పోవాలనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. మళ్ళీ రెండోది ఇంకా సరే అని చెప్పి ప్రశాంతి నీలం ఇక్కడ ఆ పక్క గేట్లో
ఇట్లా ఆకాశంలో మళ్ళీ రెండోది ఓం నమ శివాయని ఇచ్చిన పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇస్తున్నారు. ఎండ పొద్దున ఆ మళ్ళీ కూడా తినలే, కూడా ఇచ్చేసిన. ఇచ్చినాక నేను ఇక్కడ ఇలా అంటే ఎర్రగా వస్తుంటే భయపడినా, ఏందబ్బా ఇదేమన్నా రక్తం. కానీ చెమటకు ఇక్కడి నుంచి ఏమొస్తుంది తెలుసా, అమ్మవారి కుంకుమ వస్తుంది. ఇంట్లో పోయి విభూది ఇట్లా పెట్టుకుంటుంటే అద్దంలో ఇక్కడ విభూది వస్తుంది. బనియన్ అంతా ఎర్రగా పచ్చగా అయిపోయింది. అంటే పార్వతీ పరమేశ్వరులు. ఈ పుట్టపర్తి భూమి మీద ఎవరైతే నివసిస్తూ ఎవరైతే స్వామి మందిరం పోయి వస్తారో ప్రతిరోజు వాళ్ళు ఎవరికొవరికి సాయం చేయండి. ₹1 చేయండి, ఒక అట్టిపండి. వాళ్ళు ముసలోళ్ళ వయసోళ్ళ వాళ్ళు అన్ని బాగుండి మనకు అడుగుతున్నారు అంటే ఎవరు తెలుసా? షిరిడి సాయిబాబా చెప్తాడు, గుర్తుందా మీకు? వాళ్ళు మన కర్మలు తొలగించేవాళ్ళు. సాయిబాబా ఎందుకు స్వామి నువ్వు ఇంత గొప్ప శక్తి ఉంది, అందరికీ బంగారు నాణాలు ఇస్తావు, వెండి నాణాలు ఇస్తావు, వాళ్ళకి ఎవరికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తున్నావు కదా, మళ్ళీ నువ్వెందుకు అడుక్కుంటున్నావు అడుగుతారు. వాళ్ళ పాపాలన్నీ కడిగేస్తున్నాను ఆయన. ఎవరు? అక్కడ ఉండే భగవంతుడు. బిచ్చగాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలి? ఆ భగవంతుడు. ఇచ్చేదెవరు? భగవంతుడు. నేను ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎట్లా ఇస్తా తెలుసా? ₹1 ఇచ్చేటప్పుడు ఇది నాకు భగవంతుడు ఇచ్చినాడు, నేను భగవంతునికి ఇస్తున్నాను. ఎవరికి ఇస్తున్నాను? బిచ్చగాడికి కాదు. చెప్పండి అందరూ, ఇది నాకు భగవంతుడు ఇచ్చినాడు, నేను భగవంతునికి ఇస్తున్నాను. ఈ ధనాన్ని నాకు సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినాడు, నేను ఇచ్చేది భగవంతునికి. భగవంతుడు ఇచ్చిన నాకు ఈ ధనాన్ని నేను భగవంతునికి ఇస్తున్నాను. మనకి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినా కూడా, నెలకు ఎంత కావాలో అంత ఇచ్చినా కూడా, స్వామి ఇంకా చూడు స్వామి, కొంచెం చూడు స్వామి, అది లేనివాడు బాధపడుతున్నాడు. నీకు ఇచ్చిన నాయన నువ్వు ఎంత ఇచ్చినా నీకేమన్నా తృప్తి ఉందే? ఉందే స్వామి? ఇప్పుడు నాకు ఇక్కడ నేను ఇక్కడ ఉన్నానంటే నాకు భార్య, నాకు పెళ్ళయింది, పెళ్ళాముంది, పిల్లలు ఉన్నారని కూడా నాకు గుర్తురారు. ఎందుకు? నేను సేవ చేయడానికి వచ్చినా ఇక్కడ. నా పెళ్ళాం కావాలనుకొని రాలే నేను. సాయంత్రం అయితే నాకు పెళ్ళా కావాలనుకొని రాలే. ఇక్కడ నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచడానికి వచ్చిన. స్వామి పిలిపించినాడు. ఇక్కడ చాలామంది ఇంకా అజ్ఞానంలో ఉన్నారు నాయన, జ్ఞానాన్ని ప్రసాదించమని. ఈ బిచ్చమయ్య గురూజీ నిన్న చూడు, మనం ఎవరిని తలుచుకోలే, గుర్తుందే? ఒక బిచ్చమయ్య గురువు నుంచే తలుచుకొని స్టార్ట్ చేసినాం, గుర్తుందే? క్రియాగా గురువుని కూడా తలుచుకోలేదు. మళ్ళీ ఆ మానవాడి బిల్డింగ్ కట్టేవాడే కదా, మనం ఇక్కడ కూర్చున్నాం. లేకుంటే కూర్చుంటామా? ఆమె ఎన్ని రోజుల నుంచి ఆ పని మనిషి, ఆమె ఏమ్మా పని మనిషి ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది తెలుసా? ఏదో కింద పడిందంట, ఎడమ చేయి పని చేయడంలే. నాకేం చెప్పింది తెలుసా? నేను ఒక్క చేత పని చేస్తున్నా స్వామి, నాకు ఈ బాధ పోగొట్టని చెప్పి అడిగింది. నేనెవరమ్మా పోగొట్టేది? నేను నిమిత్త మాత్రం తల్లి. నిన్న సాయంత్రము అదే పనికి వచ్చినాం. వచ్చి ఈమెను పిలిపించాలంటే ఈమె ఇంట్లో ఉంది. నేను బయట నుంచి ఫోన్ చేస్తే, స్వామి నేను ఇప్పుడు రాలేననే. మళ్ళీ ఆమెనే పైకి పిలుచుకురా మా ఇంటికనే, బయట కూర్చొని చేసుకుందామనే. అంతలో ఇంకొక ఆమె అందరు రాండమ్మా అని చెప్పి, నేను ఎందుకు ఊరికే మళ్ళీ పైకి ఎందుకు, ఆ బయట కుర్చీలు ఒకటి ఉంటాయి ఒకటి ఉండవు, ఎందుకని ఈయనే కూర్చోబెట్టి ఈయనే చేస్తే నొప్పి ఎంత భయ. ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది? కొన్ని ఏళ్ళ నుంచి. నా వాక్యమైంది, నీకేం కాదమ్మా, నీకు ఒక్కటే క్షణంలో పోతుంది. మొన్న మీరు చూసినారు కదా మనము నొప్పి. ఒక ఆమె ఎంబడే నడిచినా, ఇంకొక మహానుభావుడు ఏమన్నాడు, చింతకాయలు రాలుతాయా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నాడు. అంటే ఆయన ఆలోచన ఎలా ఉంది? తప్పుగా ఉంది, అజ్ఞానంతో ఉంది. అందుకే ఆయన ఏం పట్టుకున్నా కాదు. మన జీవితం అంతా గుర్తుపెట్టుకోండి, నమ్మకము, విశ్వాసము.
చెప్పండి. మన జీవితం అంతా నమ్మకము, విశ్వాసము. మన జీవితం అంతా నమ్మకము, విశ్వాసము. నువ్వు పాస్ కావాలని పోతావా, పరీక్షలో ఫెయిల్ కావాలని పోతావా? అట్లనే మన జీవితంలో ప్రతిదీ నేను ఎందుకు సాధించను, నేను సాధించినాను, సాధిస్తాను కూడా కాదు, సాధించినాను. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నా స్వామి పిలిపించినాడు. ఇక్కడ పుట్టపర్తులు అందరికి చెప్పాలనుకున్నా, వచ్చినానా లేదా, చెప్తున్నానా లేదా, నాకు మందిరం దొరికిందా లేదా, మొత్తం మళ్ళీ ప్రశాంతి నీలంకి ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా మొన్న క్లాస్ తీసుకున్నా. ఆ ఇన్ఛార్జ్ స్టన్ అయిపోయినాడు. ఆయనకు చేయి పనిచేయడంలో ఏలు బిల్ట్ వేసుకున్నాడు. ఏమబ్బా అనుకున్నా. ఆడ నేను రాగి ముద్దకు పోతే ఆయన వచ్చినాడు. అరే తుమ్ము కబ్బాయి అనే రాహుల్కి మన క్లాసు క్రియాగము మొత్తం పోయింది. సూపర్ స్పెషల్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏం లేదు. ఆ ఇంగ్లీష్ మీద సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. వాళ్ళు చేసే తప్పు కాదు, వాళ్ళ జ్ఞానం వాళ్ళు కరెక్ట్ అంతే. వాళ్ళకి తెలిసిన జ్ఞానం అది, మనకు తెలిసిన జ్ఞానం మనదే. ఎవరి జ్ఞానం వాళ్ళదే దేవుడు. ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు, ఎవరు రాంగ్ కాదు. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలిసింది అంతే, ఆ డాక్టర్లు తెలిసింది ఆ జ్ఞానం అంతే వాళ్ళకు. సరే, నిన్న ఏమనుకున్నాము? కర్మ అంటే ఏమనుకున్నాము? కర్మ అంటే క్రియ. చెప్పండి. కర్మ అంటే క్రియ, క్రియ అంటే ఆలోచన. కర్మ అంటే క్రియ, క్రియ అంటే పని. మనం ఏ పని చేస్తున్నామంటే ఉదయం లేచిన నుంచి డబ్బు వెంట పడుతూ లేని అనారోగ్యాలు తెచ్చుకొని, లేని సమస్యలు తెచ్చుకొని, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపాలతో, అనారోగ్యంతో జీవిస్తున్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, అనారోగ్యంతో జీవిస్తున్నాం. మళ్ళీ స్వామి అంత శక్తిపరుడు ఎలా అయినాడు? నిత్యం నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ ఆయనకు కూడా వచ్చినాయి శరీరానికి బాధలు. ఇక్కడ మన ఒక ధ్యాన గురువు ఉన్నాడు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ అని. ఆయన కొన్ని లక్షల మందికి ధ్యానం నేర్పిస్తే లాస్ట్ ఆయన శరీరం అంతా అనారోగ్య పాలైపోయి చనిపోయినాడు. అది ఏంది తెలుసుకున్నా నేను. మళ్ళీ ఆ మహానుభావుడికి, రమణ మహర్షికి వచ్చింది క్యాన్సరు. వీళ్ళందరికీ ఎందుకు వస్తున్నాయి? కానీ క్రియా గురువులకి ఏం రాలేదు. క్రియాయోగ గురువులకు చనిపోయినా కూడా వాళ్ళ శరీరం ఏమీ కాలేదు. అట్లే ఉంది. అమెరికాలో అట్లే పెట్టినారు వాళ్ళు. క్రియాయోగ గురువులు పరమహంస యోగానంద శవం పడుకోబెడితే నెల రోజుల వరకు కుళ్ళిపోలే, ఏం కాలే. మళ్ళీ మన ఇండియాలో ఉండే గురువులకు ఎందుకు వచ్చింది అది, దాని మీద రీసెర్చ్ చేసుకున్నా. మన స్వామి కూడా, సత్యసాయి బాబు కూడా ఎందుకు వచ్చింది వృద్ధాప్యంలో. అప్పుడు నేను వీడియోలు అన్నీ చూస్తే స్వామి వేరే వాళ్ళ బాధ తీసుకున్నాడు. చెప్తుంటాడు కదా, మీ పాపాలండి నాకు ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు చెప్పినట్టు చూడండి. అలా వాళ్ళు మన కోసం జీవిస్తున్నారు, మనందరూ ఉద్ధరణ కోసం జీవిస్తున్నారు. కానీ వాళ్ళకు ఆ శక్తి ఎలా వచ్చింది? ఒకటే ఒకటి, ప్రేమ తత్వము, భగవత్ తత్వము. వాళ్ళకి అందరూ సమానమే. వీళ్ళు డబ్బు ఇచ్చినాడు, ముందు కూర్చోబెట్టేది, వెనకాల కూర్చోబెట్టేది, అవన్నీ ఏం లేవు. ఉన్నాయా? పెద్ద పూజ చేస్తే ముందు ఉంటారు, చిన్న పూజ చేస్తే పెద్ద కళ్యాణం, చిన్న కళ్యాణం, ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అందరూ సమానమే. అలా ప్రతిరోజు ఇప్పుడు మనకు చిన్నప్పుడు టీచర్ పాఠాలు చెప్తాడు స్కూల్లో. ఎలా చెప్తాడు? అందరికీ ఒకే రకం చెప్తాడా, తేడాగా చెప్తాడా? ఇది మా కులంది, ఇది సావుకారిది, ఇది బాగుంది, వీడు బాగలేడు అని చెప్తారా? మాస్టర్ అంటే ఇప్పుడు తెలుసా? మాస్టర్ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. క్రియాయోగంలో గురువులు ఏం చెప్తారంటే, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డబ్బు ఆశిస్తారో వాళ్ళు గురువు కాదు. వాళ్ళు గురువు కాదు. డబ్బే కాదు, ఏది ఆశించకూడదు. ఒకవేళ మేము క్లాసులు చెప్పినాం, కొంతమంది స్వామి ఇట్లా మీరు తిరుగుతున్నారు కదా, మీ ఖర్చులకు ఏమైనా మేము ఇచ్చుకోవచ్చా? ఇచ్చుకోవచ్చు. అది కూడా ఇంట్లోకి నేను ₹1 కూడా వాడను, అడగను. గుర్తుపెట్టుకోండి, ఎవరిని అడగను, ఏది ఆశించను. వాళ్ళు ఇచ్చిన డబ్బు మనం ఈ ప్రచారానికి ఉపయోగించుకోవాలి. ₹1 కూడా ఇంట్లోకి వాడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే,
గురువు అనే వాళ్ళు ఆశించకూడదు. నువ్వు ఆశిస్తే ఏమవుతుందంటే ధనికుల మీద ప్రేమ వస్తుంది, పేదవాళ్ళ మీద నీకు ద్వేషం వస్తుంది. నీ ఆలోచనలో తేడా వస్తుంది. మన ఆలోచనలో తేడా వస్తుంది. ఇప్పుడు మన ప్రశాంతి నిలయం అంత ఇచ్చేది అంత ఫారినర్స్, మనం ఇండియా వాళ్ళు తీసుకోడు స్వామి. టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు వాళ్ళకు ఇచ్చి వాళ్ళే నడుపుతున్నారు మిషన్ అంతా. చిన్న వాళ్ళ దగ్గర ఏంగా తీసుకోరు వాళ్ళు, స్వామి అంగీకారంతో. పూర్వము స్వామి అన్నీ మనకి ఇవన్నీ పనులు చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు కదా స్వామి, మళ్ళీ ఇవన్నీ మనం ఎలా చేయగలుగుతామని భక్తులు అడిగినారు స్వామిని. ఇండియాలో ప్రపంచంలో డబ్బు ఇచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు, చేసేవాళ్ళు లేరు. అందరికీ సేవ చేసేవారు లేరు నాయన. డబ్బుకు అసలు కొదవనే లేదన్నారు స్వామి. మనం చేసే పని చేస్తే వచ్చే డబ్బు వస్తుంది. నువ్వు ఏం చేయకుంటే ఏది రాదు. నువ్వు ఏం చేయకుంటే ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. విశ్వంలో మొట్టమొదట ఏమి వచ్చిందయ్యా అంటే శూన్యము. మనకు తెలిసింది, పెద్దలు చెప్పింది. శూన్యం నుంచి ఓంకారము ఉద్భవించింది. శూన్యం నుంచి ఓంకారము ఉద్భవించింది. ఓంకారం నుంచి ఆదిపరాశక్తి ఉద్భవించింది. ఓంకారం నుంచి ఆదిపరాశక్తి ఉద్భవించింది. ఆదిపరాశక్తి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ విశ్వమంతా ఉద్భవించింది. ఈ విశ్వమంతా ఉద్భవించింది. ఆ విశ్వంలో ఉద్భవించిన వాళ్ళలోనే మన అందరము జీవిస్తూ ఉన్నాము. అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి. అన్ని ప్రాణులు జీవిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఆ శూన్యం నుంచి ఉద్భవించిన ఆ ఓంకారాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తామో మన లోపల ఉండే, శరీరంలో ఉండే ఏదైనా అనారోగ్య కారణానికైన కర్మలు, మనకి ఏదైనా మన సంసార జీవితంలో ఏదైనా కష్టాలుంటే అవన్నీ తొలగిపోతాయి. ఇది ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల. తర్వాత క్రియా యోగం చేసుకుంటాం. ఇలా పెట్టండి అందరూ. మన ఊపిరితిత్తులు ఒక్కసారి చేసుకొని పోండి స్వామి. ఫస్ట్ ఓంకారంలో 4 అక్షరాలు, బీజాక్షరాలు. 4 అక్షరాల్లో ఆ, ఊ, మా, ఓం. చెప్పండి. ఆ, ఊ, మా, ఓం. స్వామి చూడండి, ఇలా చూడండి. మన ఊపిరితిత్తులు 5 ఇంచు పెరగాలి. పెరిగినాక ముక్కుతో బాగా భగవంతుని శక్తి తీసుకోవడం, అది ప్రాణశక్తి తీసుకున్నాక నోరు బాగా తెరిచి అనాలి గట్టిగా. చూడండి. అట్లా మళ్ళీ కొద్దిసేపు రెస్ట్. ముక్కు బాగా వదలాలి, బాడీ ఫ్రీ కావాలి. వదలాలి అంతా, బయటకు వదిలితే బాడీ అంతా ఫ్రీ అవుతుంది. మళ్ళీ తీసుకోవాలి. చూడండి. ఈ ఆ అనే ఉచ్చరము మనం ఉచ్చరించడం వల్ల మూలాధార చక్రము వెన్నెముక, ఇక్కడ మలద్వారము, ఈ రెండు కలిసే చోట మూత్రస్థానం దగ్గర స్వాధిష్టాన చక్రం, బొడ్డు దగ్గర మణిపుర చక్రం, ఈ 3 చక్రాల్లో ఉండే 3 చక్రాల జంక్షన్లో ఉండే బాధలన్నీ పోతాయి. ఒక ఆ అనే అక్షరము ఉచ్చరించడం వల్ల మోకాల నొప్పులు, ఈ పాదాల వరకు ఉండే కర్మలన్నీ పోతాయి. తీసుకోండి, గాలి బాగా తీసుకోండి. దైవశక్తి అది. స్వామి మీరు వెళ్ళండి, ఎందుకంటే మీకు మనసు దాని మీద ఉంటే చేయలేరు.
ఆయన అకామిడేషన్ మనకు వసతి ఇస్తాడు, రూమ్ వసతి, డార్మెంటరీ వసతి అవన్నీ ఇచ్చే మానుభావుడు ఆయన. యాక్చువల్గా ఆయన క్రియాకి మర్చిపోయినాడు ఈ మధ్య, మళ్ళీ నేను నేర్చుకోవాలని చెప్పి వస్తున్నాడు. ప్రశాంతి మందిరంలో వాళ్ళందరూ ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు. అసలు ఉదయం పూట అక్కడ అన్నీ నేర్పిస్తారంట, అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చి చెప్తున్నా. ఆడ మళ్ళీ అక్కడ ముక్కు పీల్చుకున్నాక చెప్పాలమ్మా, నువ్వు పీల్చుకోకముందే అంటున్నావు. ఇది చూడ బాగా చూడు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. తల వంచండి, బాగా తల వంచి పీల్చండి. శరీరం కొంచెం వంచండి. కొద్దిసేపు రెస్ట్, గ్యాప్. పీల్చుకోండి, గాలి బాగా వంచండి, శరీరాన్ని వంచి పీల్చండి. వంచండి బాగా, శరీరాన్ని వంచి పీలుస్తూ పైకి లేపాలి. గాలి పీలుస్తూ పైకి లేయాలి. పీల్చండి బాగా. పీల్చండి, భగవంతుని శక్తిని తీసుకోండి బాగా, ప్రాణశక్తి, భగవంతుని శక్తిని పీల్చండి. శరీరాన్ని ఇట్లా వంచి పీలుస్తూ పైకి లేపాలి. తీసుకోండి భగవంతుని శక్తిని. ఉంచండి శరీరాన్ని. నెక్స్ట్ అనాథ చక్ర అంటే హృదయస్థానము, విశుద్ధము, ఆజ్ఞ. ఈ 3 చక్రాలు ఉండే కర్మ పోతుంది. ఏది ఏ అక్షరాన్ని ఉచ్చరించడం వల్ల అంటే ఊ అనే అక్షరం ఎలా ఉచ్చరించాలి చూడండి, నేను చూపిస్తా చూడండి. చూడండి, గాలి ఇట్లా తీసుకుంటాం కదా, భగవంతుని శక్తి పీలుస్తున్నాం. చూడు ఇట్లా రావాలా. అట్లా సౌండ్, శంఖం అదిరిపోవాల రూమ్ అంతా. చూడండి, పీల్చి చూడు, చూడండి వంచి ఓ
ఇట్లా వంచి చూడండి, ఇట్లా వంచుతాం కదా, చూడు నేను ఎలా చేస్తున్నా చూడండి, చూడు ఇట్లా ఓ తల అట్లా ముందుకు అని ఓ నామే ఓ ఉంచండి, భగవంతుడి శక్తి పీల్చండి బాగా. ఓ తీసుకోండి, వంచండి, శరీరాన్ని వంచండి బాగా, తీసుకుంటూ పైకి లేపండి, భగవంతుడి శక్తి తీసుకోండి. ఓ చేయాల, బాగా పిలిచాలి ముక్కులతో, నోరు తెరిచి ఊ ఓ తీసుకోండి, మళ్ళా బాగా పిలిచండి ముక్కులతో. ఓ ఇది ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత హృదయం, ఎవరికన్నా హార్ట్ సరగలేదు, హార్ట్లో బ్లాక్ అయింది అంటుంటారు కదా, గుండెలో బ్లాక్ అయిందని. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఆసుపత్రికి వచ్చినారు, ఇది చేయించినాను, క్రియ చేయించినాను, పోయింది. ఊరికే ఇది చేయించిన అంతే. ఆడిపోయి చెప్తే ఆసుపత్రిలో చూస్తే అసలు మీకు అడ్మిషన్గా చేసుకోము, బాగా అయిపోయింది పొండి అన్నారు. ఆడ బిడ్డలో వచ్చి పనుకున్నారు, సూరత్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి. అంతే, ఇది చేయించిన, ఇది చేయించి మనం క్రియ ఆ శక్తిని గుండె దగ్గరికి తీసుకోమన్నా, అయిపోయా, బాగైంది. మూసుకపోయి అన్నీ మాంసం తిని తిని ఆ కొవ్వంతా నరాల్లో పేరుకొని పోయింది, కొవ్వంతా నరాల్లో పేరుకుపోయింది. స్వామి దగ్గరికి వచ్చినాక మాంసం మానేసినారు, కానీ ముందు తిన్నారు కదా, ఆ ముందు తిన్న కొవ్వు అంతా నరాలంతా పేరుకొని పోయింది, అందువల్ల వచ్చింది బ్లాక్స్. మళ్ళీ స్వామిని కొలుస్తున్నారు, భజన చేస్తున్నారు, విభూతి పెట్టుకున్నారు. ఎందుకు వచ్చింది కర్మ? ఇంతకుముందు తిన్నారు కదా. మాంసాహారుల కంటే అది శాకాహారులకు ఏం వస్తుందంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా ఆలోచన చేయడం వల్ల అది అయిపోయింది. గతంలో మనం ఏం కర్మ చేసినామో, ఏమి బాధ పెట్టినామో, ఎవరైనా ఏదైనా బాధ పెట్టినా, మనల్ని బాధ పెట్టినా, మనం ఎవరైనా బాధ పెట్టినా అది అయిపోయింది, మనకు సంబంధము లేదు. నిన్నటి రోజు మీరు సరిగా ఆహారము తినలేదు, నిన్నటి రోజు మీరు సరిగా ఆహారం తినలేదు, నిన్నటి ఆహారం ఈరోజు తింటారా? ఓయమ్మా రేపు ఉంటుందో లేదని రేపటిది ఈరోజు తింటారా? ఏమ్మా, తింటే మన శరీరము రోగగ్రస్తం అవుతుంది. అట్లనే మీరు గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచన చేస్తే మీకు రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. అది అయిపోయింది. మన గతంలో మన జీవితం ఏముందో అదంతా అయిపోయింది, అది మర్చిపోవాలి. అది మర్చిపోవాలంటే ఏం చేయాలి? ధ్యానానికి ముందు ధ్యానంలో కూర్చొని, ఇంకా ధ్యానం ఉంది అవన్నీ చెప్పాలని, ఇంకా ధ్యానంలోకి మనం రాలేదు. ఏమనుకోవాలి చెప్పండి అందరూ? గతం గతః, 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 గతం గతః 9 సార్లు అలా అనుకొని ఇదంతా అయిపోయినాక మళ్ళీ మీరు క్రియాకమైనాక ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు మర్చిపోతాం.
ఈరోజు మీరు పొద్దున కాఫీ టీయా ఏం తాగినారు స్వామి నన్ను అడిగితే నాకు తెలియదు ఆయన అని చెప్తాను. నాకు తెలియదు, అయిపోయింది. అన్ని సమస్యలకు కారణము మనం ఈర్ష్య అసూయ ద్వేషాలు రావడానికి కారణం ఏం తెలుసా? గతంలో జరిగినటువన్నీ అనుకుంటుంటాం. వాడిట్లనే వీడిట్లనే ఇదట్లనే అదట్లా. అప్పుడు నీకు కోపం వస్తుంది, వాళ్ళ మీద ప్రేమ రాదు. అది అయిపోయి మర్చిపోవాలి, ఎప్పటికప్పుడు మర్చిపోవాలి. అదే జీవితం, అదే జీవితం. వాడు అప్పుడు అట్లా నిండే, ఇప్పుడు ఇట్లా నిండే. నిన్న ఆడ ప్రశాంతి నిలయంలో కొంతమంది తెలుగు వాళ్ళు పనిచేసే వాళ్ళందరూ అడుగుతున్నారు, మా పేరొద్దు, ఇందాకనే ఒక మహానుభావుడు పోయినాడు, సార్ కూడా అదే అడిగినాడు. వాళ్ళ తమ్ముడికి వాళ్ళకి సరిపోకునంటే వాళ్ళ తమ్ముని కొడుకు పెళ్ళి అయితే పిలిచినాడంట. నేను పోవాలన్నా వద్దా అని అడుగుతున్నాడు. సారే ఇప్పుడు పోయిన సారే అడిగినాడు నన్ను. మళ్ళీ ఆయన ఒక మహానుభావుడు, క్రియాగం చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఆయన నన్ను ఎందుకు అడిగినాడు? మనము ఒక జ్ఞాన మార్గంలో ఉన్నాము. నేను చెప్పినాను, మీరు ఇంకా మనసులో పెట్టుకున్నారు, ఇంకా మనసులో పెట్టుకున్నారు. లేదు నన్ను కోర్టుకి ఈడ్చినాడు వాడు, కోర్టుకి తిరగలే అల్లాడిపోతున్నా స్వామి. కోర్టులో ఉన్న కూడా మళ్ళీ నేను పిలిచినాడు కదా, నీ మీద గౌరవంతో అన్నాన్ని పిలిచినాడు కదా. నువ్వు వద్దని మనసులో అనుకో, వద్దు పోవాకు. కానీ సంశయంతో ఉండకూడదు. సంశయంతో ఉంటే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం, వాళ్ళకేముండదు. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అంటే మనం స్వీకరించినామనుకోండి, స్వీకరిస్తే తలనొప్పి వచ్చింది మీకా వాళ్ళకా? వాడికేం రాదు. ఆ కర్మ నువ్వు తీసుకున్నావు, అప్పుడు వాటిని ఏం చేయాలి? మర్చిపోవాలి. గతంలో ఏమైనా జరిగినాయి అది మర్చిపోవాలి. మర్చిపోకుండా నష్టం నీకే, వాళ్ళకేం ఉండదు, అవతలకి ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము ఏది ఎవరేమన్నా వాటిని స్వీకరించము. ఎందుకంటే మన శరీరం చూసి వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళు నా శరీరం చూసి మాట్లాడినారు. నేను శరీరం కాదు, ఆత్మ. చెప్పండి, వారు నా శరీరం చూసి మాట్లాడినారు, నేను శరీరం కాదు, ఆత్మను, ఆత్మశక్తిని, ఆత్మశక్తి స్థితిని. ఇతర భగవంతుడు వారు నా శరీరం చూసి మాట్లాడినారు, నేను శరీరం కాదు, ఆత్మ అనుకొని వాటిని మనము స్వీకరించకూడదు. స్వీకరిస్తే ఎవరికి నష్టం? మనకే, వాళ్ళకేం లేదు. నువ్వు వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటే తలనొప్పి వస్తుంది, తర్వాత బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది. మైండ్ ఎప్పుడు ఫ్రెష్ ఉండాలి, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. యోగి వేమనలో ఒక వీడియో, మానవుడు ఈ పుట్టుక సచ్చుక ఈ సుఖము దుఃఖము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని చెప్పి పరమాత్మతో ధ్యానం చేస్తే పరమాత్మనే ఒక గురువుగా వస్తాడు. గురువుగా వచ్చి వీటన్నిటికీ కారణం ఏమి స్వామి అంటాడు. నీకు అష్టైశ్వర్యాలు కావాలంటే నాకు వద్దు, నేను అన్నీ అనుభవించిన అంటాడు. నాకు వద్దంటాడు. ఏం కావాలంటే అది ఇస్తా అంటాడు. నాకు ఏది వద్దంటాడు. వీటికి కారణం ఏమంటాడు? ఈ సుఖాలు దుఃఖాలు కష్టాలు నష్టాలు ఈ అనారోగ్యము ఆరోగ్యము వీటన్నిటికీ కారణం ఏమి? మానవుడు పుట్టుక చచ్చుక ఇదేనా జీవితం, వేరే లేదా జీవితం అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు వీటన్నిటికీ కారణం, అసలు ఇది దేవతలకే తెలియదు నాయన, దేవతలకే సాధ్యపడలే, ఎందుకు జరుగుతుంది ఇదంతా అని. మళ్ళీ నువ్వు అడుగుతున్నావే, అవు స్వామి నేను తెలుసుకోవాలనుకుంటున్నా చెప్పు అంటాడు. దీనికి కారణం ఏమంటే మనసు అంటాడు. ఒక మనసే చంచలం. మనసు ఎలా ఉంటుంది? చంచలం. అదే భజన చేసుకొని వస్తాం, లోపల జయరామ్ శ్రీరామ్ జయరామ్ అని, బయటకు వచ్చినాక స్వామి చెప్పింది మర్చిపోతాం. స్వామి ఏం చెప్పినాడు? లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎల్లప్పుడూ సహాయం చేయి. హెల్ప్ అంటే ఏమిటి? నువ్వు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉండు. నీ ఆలోచనలో కూడా ఒకరికి ఇబ్బంది కలిగించే విధంగా చేయొద్దు. హర్ట్ ఎవర్, ఎప్పుడు ఒకరిని హర్ట్ చేయాలనే ఆలోచన కూడా రాకూడదు. మనం ఎంతమంది భజన చేస్తున్నాం, విభూతి పెట్టుకుంటున్నాం, ఆ గణేష్ టెంపుల్ అన్నీ తిరిగి వస్తున్నాం. ఎంతమంది చేస్తున్నాం? ఒక్కరు చూపించండి నాకు. ఏమ్మా, నేను ఒక్కదాన్ని మంచిదాన్ని, నేను ఒక్కని మంచోని, అందరు చెడ్డోళ్ళే.
నువ్వు చేసింది ఎన్నో చేసింటా, మనం కూడా అందరం చేసి, నేను కూడా చేసింటా. నేనేమి ఇక్కడ సస్పరి చెప్పడంలే. అజ్ఞానంతో ఉన్నప్పుడు అందరం చేస్తాం, జ్ఞానం వచ్చినాక ఇంకా చేయకూడదు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకున్నాక చేయకూడదు. రావణాసురుడు ఉంటే రాముడు, రావణాసురుడు లేడు, రాముడు ఆడున్నాడు. అసలు రాముడి పేరే లేదు. దొంగలు ఉంటే పోలీసు, దొంగ లేకుండా పోలీసు ఆడున్నాడు. పేషెంట్ ఉంటే డాక్టరు, పేషెంట్ లేకుండా డాక్టర్ ఆడున్నాడు. శిష్యుడు ఉంటే గురువు, గురువు ఉంటే శిష్యుడా, శిష్యుడు ఉంటే గురువా? శిష్యులు ఉంటేనే గురువు, శిష్యులు గురువు ఆడున్నాడు. గోవిందా చెప్పండి అందరు, గోవిందా గోవిందా. భక్తుడు ఉంటే భగవంతుడు, భక్తులు లేకుండా గుళ్ళో భగవంతుడు అన్నాడు. ఈ భగవంతుడు ఒక దేవుడు అనేవాడు ఒకరున్నారు, వారు మా యొక్క బాధలన్నీ తొలగిస్తారు అనేది మన నమ్మకము. మన మనసులో ఉన్నాడు, నీ మనసులో దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని నీవు నమ్మినప్పుడు, నీ మనసులో ఉంటే ఆ గుళ్ళో ఉన్నాడు. నీ మనసులో లేడు, గుళ్ళో ఎక్కడ లేడు. నీ మనసులో దేవుడు లేడు, ఎవరు లేరు అనుకుంటే గుళ్ళో ఎక్కడ ఉన్నాడుగా? లేడు. అంటే అన్నిటికీ కారణం ఎవరు? మనసు. అన్నిటికీ కారణం ఎవరు? మనసు. ఈ మనసును జయించడము ఎవరి తరము కాదు అర్జున అంటాడు కృష్ణుడు. కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అన్నిటికీ కారణం మనసు. అయితే ఒకే ఒక దానితో మనం అందరము ఆ మనసును జయించడం అనేది చెప్తారు మహానుభావులు అందరూ. ప్రేమ. ఇంకమ్మా, నీకు ప్రేమ లోపల ఉందంటే ద్వేషం ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నీకు ఒకరి మీద ప్రేమ ఉందమ్మా అంటే ఇంకొకరి మీద ద్వేషం ఉంది. కానీ స్వామి ఏం చెప్పినాడు? అందుకే ఈ రెండు లేకుండా లవ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరికీ సాయం చేయి. ఇంకా గొప్పటి చెప్తా ఒకటి. ఇక్కడ ప్రేమ ద్వేషం మనకు స్వామిగా చెప్తున్నా. ఈ రెండింటిని అధిగమించి పై పోవాలంటే ఏం చేయాలి తెలుసా? మహామంత్రం, మహా గొప్ప విషయం. నేను ఎవరు చూస్తున్నామ్మా? భగవంతుణ్ణి. చెప్పండి, నేను చూస్తున్నాను. చెప్పండి అమ్మా, భగవంతుణ్ణి. చూడండి అమ్మా, ఆయన నేను చూస్తున్నా భగవంతుణ్ణి, నేను చూస్తున్నా భగవంతుణ్ణి, నేను చూస్తున్నా భగవంతుణ్ణి, నేను చూస్తున్నా భగవంతుణ్ణి, నేను చూస్తున్నా భగవంతుణ్ణి. ఏమి నా భాగ్యం! చూడమ్మా, నేను చూస్తున్నా భగవంతుణ్ణి, నేను చూస్తున్నా భగవంతుణ్ణి. ఆహా, ఏమి నా భాగ్యం! ఈరోజు నేను మాట్లాడుతున్నా భగవంతునితో, సాక్షాత్ భగవంతునితో మాట్లాడుతున్నా. చెప్పండి, సాక్షాత్ భగవంతునితో నేను మాట్లాడుతున్నా. ఏమి నా భాగ్యము! పరమాత్మ ఎంతటి గొప్ప అవకాశం ఇచ్చినావు నాయన. నా జన్మ తరించింది నాయన. నీవు గుడి బయట కూర్చొని వారు అడుక్కునే వాళ్ళు కూడా భగవంతుడే. ఇక్కడ కాదు, ప్రతి ప్రాణి, చీమ నుంచి ఏనుగు వరకు కూడా ఈ విధమైన సాధన ఎవరు చేస్తారో వారు మించిన ఇంకా దైవం ఎవరు లేరు. అదే ఫైనల్. నువ్వు ఎన్ని గంటలు ధ్యానం చేయి, ఎన్ని భజనలు చేసుకో, ఏ భజనలు చేసుకో, ఏమైనా చేసుకో, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, ఏమైనా చేసుకో. నువ్వు భజనలు చేసి అన్నీ చేసి బయట ప్రపంచంలోకి వచ్చి వేరే విధంగా ఆలోచన చేయకూడదు. అదే మనం అందరం చేసే పొరపాటు. నువ్వు ఎప్పుడైతే అవతల వ్యక్తిని భగవంతునిగా చూస్తావో అప్పుడు నీ మీద ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకు ఊరికే నిన్ను చూస్తానే అబ్బా ఈయనకు సాయం చేయాలరా నాయన అనిపిస్తుంది. అదే నువ్వు అవతల వ్యక్తిని గురించి తప్పుగా ఇంటికా నుంచి ఆలోచన చేసుకున్న పోతే నీకెవ్వరు సాయం చేయరు. అంటే నీ వైబ్రేషన్ స్టార్ట్ అయింది ఇంటికా నుంచే. నిన్ను చూస్తానే అతనికి సాయం చేయబుద్ధి కాదు. కారణం నీ ఆలోచన బాగలేదు.
నీ ఆలోచన అజ్ఞానంతో ఉంది, ఆలోచన అజ్ఞానంతో ఉంది. స్వామిని చూస్తే ఎందుకు మనకు అంత ప్రేమ? ఆయన ఆలోచన ఎలా ఉంది? అన్ని ప్రాణుల మీద ఉంది, సమానంగా ఉంది. మనకు తేడా ఉంది, మనకు తేడా ఉంది. ఇప్పుడు మనము ఆ ఊ తర్వాత మా, ఈ మా అనే అక్షరము మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఆలోచన చేసినాం, తప్పుగా ఆలోచనలు చేసినాం, అజ్ఞానంతో చేసినాం. అవన్నీ ఇప్పుడు ఇంకా మనం బయట పంపించేసుకుంటాం. ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇట్లా కళ్ళు మూసుకొని పైన దృష్టి పెట్టి ఊపిరి తీసుకోవాలి. ఊపిరి అంటే ఎవరు? ప్రాణశక్తి, దైవశక్తి, భగవంతుని యొక్క శక్తి. ఇదంతా భగవంతుని యొక్క శక్తి. ఆ భగవంతుని శక్తి మనకు తక్కువైంది. భగవంతుని శక్తి ఎక్కువ లోపలికి పంపించినప్పుడు మనం చేసిన ఆ కర్మలంతా బయటికి పోతాయి. ఆటోమేటిక్గా అన్నీ బాగుంటుంది, మన శరీరం అంతా బాగుంటుంది. అందువల్ల మనం ఇప్పుడు ఇంతవరకు మన భగవంతుని లోపల ఉండే శక్తి సరిపోలేదు. సరిపోకనే ఇవన్నీ అనారోగ్యాలు. ఇవన్నీ బాగా పీల్చండి, ముక్కులతో, 2 ముక్కులతో పీల్చండి. తలపైన దృష్టి పెట్టండి, కళ్ళు మూసుకొని మా పీల్చండి. మళ్ళా మా చూడు, నేనే వెనకబడినా, మీరు ముందు ఉంటారు. చూసినారా? నేను వెనకబడినా. తీసుకోండి, కళ్ళు మూసుకోండి, అద్దాలు తీసేయండి. స్వామి అద్దాలు తీసేయండి. బాగా పీల్చండి. మా మీరు పీల్చినప్పుడు ఆ శక్తి ఎక్కడ పోయింది? తలలో. ఆ తలలో ఇంతవరకు మనం చేసిన ఆలోచనలన్నీ బయటకు పంపించేసినాం. ఆ భగవంతుని శక్తి తీసుకున్నాము, అది బయటికి వెళ్ళిపోయింది. ఆ కర్మ అంతా బయటికి వెళ్ళిపోయింది. తీసుకోండి బాగా. మా తీసుకోండి మళ్ళా భగవంతుని శక్తిని. మా తీసుకోండి భగవంతుని శక్తిని. మా చూడండి, రూమ్ అంతా ఎట్లా ఇదైతుంది చూడండి, వైబ్రేషన్ ఎంత శబ్దం వస్తుంది, ఎంత బాగా వస్తుంది. తీసుకోండి మళ్ళా భగవంతుని శక్తిని పీల్చండి. మా తీసుకోండి భగవంతుని శక్తిని. మా తీసుకోండి భగవంతుని శక్తిని బాగా పీల్చండి. మా
తీసుకోండి భగవంతుని శక్తిని. మా ఓకే, కొద్దిసేపు రెస్ట్. రిలాక్స్.